గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ మీనాక్షి. ఫిజిక్స్కి సంబంధించి కొన్ని బేసిక్ టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ టాపిక్స్ అనేవి అన్ని క్లాసెస్కి యూజ్ అవుతాయి, ఏ క్లాస్ వాళ్ళకైనా యూజ్ అవుతాయి. ఈ వీడియోలో ఫిజిక్స్ అంటే ఏంటి, ఫిజిక్స్ మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజిక్స్ అనేది సైన్స్లో ఒక బ్రాంచ్. ఫిజిక్స్ గురించి తెలుసుకునే ముందు సైన్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మన చుట్టూ ఉండే ఈ సరౌండింగ్స్ గురించి నేర్చుకోవాలనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఈ సరౌండింగ్స్ గురించి, అదేవిధంగా ఈ నేచర్ గురించి ఎక్స్పెరిమెంట్స్ చేసి, అబ్జర్వేషన్స్ చేసి ఏదైతే నేర్చుకుంటామో ఆ నాలెడ్జ్నే మనం సైన్స్ అని అంటాం. అంటే నేచర్ గురించి స్టడీ చేయడాన్ని మనం సైన్స్ అని అంటాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీ, ఈ మూడు కూడా సైన్స్కి సంబంధించిన బ్రాంచెస్. ఫిజిక్స్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోబడింది. ఫిజిక్స్ అంటే ఏంటంటే నేచర్ గురించి స్టడీ చేయడాన్ని మనం ఫిజిక్స్ అని అంటాం. ఈ నేచర్ పైన స్టడీ అనేది మనకి ఎంతవరకు వేరియేషన్ తీసుకొచ్చింది అంటే మన లైఫ్ స్టైల్లో ఎంతవరకు వేరియేషన్ తీసుకొచ్చిందంటే, అప్పటి రోజుల్లో మనకి ఎలాంటి వెహికల్స్ ఉండేవి కాదు, అంతా కాలినడకనే జరిగేది. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే కాలినడకనే వెళ్ళేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడున్నంత టెక్నాలజీ కూడా అప్పట్లో లేదు. బట్ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ వేరు. ఇప్పుడు మనం చాలా వెహికల్స్ అయితే యూజ్ చేస్తున్నాం, చాలా టెక్నాలజీ అయితే చేంజ్ అయింది. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఫిజిక్స్లో చేసిన రెవల్యూషన్స్. ఇవన్నీ కారణంగా మనం ఇప్పుడు ప్రజెంట్ ఇంత ఈజీ లైఫ్ని రన్ చేయగలుగుతున్నాం. అయితే ఈ ఫిజిక్స్లో అప్లికేషన్స్ యూజ్ చేసుకొని మనం రాకెట్ని లాంచ్ చేయగలుగుతున్నాం. అదేవిధంగా చాలా మిషన్స్ అయితే వచ్చాయి. అయితే మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడం ద్వారా మనం ఎక్కడో ఉన్న పర్సన్తో ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం. అదేవిధంగా చూసుకోగలుగుతున్నాం, వీడియో కాల్స్ ద్వారా చూసుకోగలుగుతున్నాం. అయితే ఈ విధమైన టెక్నాలజీకి కారణం ఏంటంటే ఫిజిక్స్ ద్వారా మనం ఈ టెక్నాలజీ అనేది డెవలప్ చేసాం. అదేవిధంగా మిషన్స్ ఏంటి, మనకి మన యొక్క వర్క్స్ ఏవైతే ఉంటాయో, డైలీ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క డ్యూరేషన్ని తగ్గించగలిగాయి. అంటే అప్పట్లో రుబ్బిరోలు ఇలాంటివి యూస్ చేసేవాళ్ళం, రోకళ్ళు అలాంటివి యూస్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మనకి అంత అవసరం లేదు, మిక్సీలు వచ్చేసాయి, నెక్స్ట్ గ్రైండర్లు, ఇవన్నీ మనం ఫిజిక్స్ అప్లికేషన్ ద్వారానే డెవలప్ చేయగలిగాం. అదేవిధంగా రిఫ్రిజిరేటర్ ఇలాంటివన్నీ మనకి కంఫర్టబుల్ లైఫ్ని అయితే ఇచ్చాయి. నెక్స్ట్ ఈ పవర్ అనేది మన హ్యూమన్ లైఫ్లో చాలా వరకు మార్పునైతే తీసుకొచ్చింది. అది ఇప్పుడు మనం యూస్ చేస్తున్న ఇంతటి టెక్నాలజీకి కారణం పవర్. ఈ కరెంట్ అనేది డిస్కవరీ అయిన తర్వాతే హ్యూమన్ లైఫ్లో చాలా రెవల్యూషన్ అనేది జరిగిందనమాట. అంటే ఇప్పుడు మనం మిషన్స్ అనేవి వర్క్ అవుతాయి, పవర్ లేకపోయినా వర్క్ అవుతాయి. బట్ మ్యాక్సిమం మిషన్స్ అయితే పవర్ ద్వారానే వర్క్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు పవర్ లేకపోతే మనం నథింగ్, ఇంకా వరల్డ్ మొత్తం ఆగిపోయినట్టే, అంతలా యూస్ చేసుకుంటున్నాం మనం ఈ పవర్ని. ప్రజెంట్ మన లైఫ్లో పవర్ అనేది మ్యాక్సిమం పీక్స్ రేంజ్లో మనం యూస్ చేస్తున్నాం పవర్ని. ఇప్పుడు పవర్ లేకపోతే నథింగ్ అన్నట్టు ఉంది. అయితే ఈ పవర్ కూడా మనకి ఫిజిక్స్ ద్వారానే డిస్కవర్ చేయబడింది. అయితే ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదు. ఇప్పుడు ఈ టెక్నాలజీ, ఈ మార్పు, ఈ రెవల్యూషన్ అంతా ఒక్క రోజులో జరిగింది కాదు. ఎంతోమంది సైంటిస్టులు ఎన్నో విధాలుగా ఎన్నో ఇయర్స్గా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ సైంటిస్టులు అందరూ ఫిజిక్స్లో చేసిన డెవలప్మెంట్స్, అదేవిధంగా డిస్కవరీస్, ఇవన్నీ ప్రజెంట్ మన కంఫర్ట్ లైఫ్కి మన ఈ టెక్నాలజీ లైఫ్కి చాలా వరకు యూజ్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ వీడియోలో నేను ఫిజిక్స్ మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది, ఫిజిక్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే నెక్స్ట్ వీడియోస్లో ఏ విధంగా ఉంటుందంటే, ఫిజిక్స్కి సంబంధించిన క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫిజిక్స్కి సంబంధించిన బేసిక్స్ క్లాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మొత్తం అన్ని క్లాసెస్ వాళ్ళకి యూజ్ అవుతాయి. ఎవరైతే ఫిజిక్స్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ బేసిక్ టాపిక్స్ అయితే యూజ్ అవుతాయి.